రాలేదు. మరి ఇట్లా రైతు చనిపోతే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారంకే 5 లక్షలు రైతు బీమా వచ్చేది. ఇవాళ రైతు బీమాకు గతి లేదు. ఇవాళ రైతు కుటుంబము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. ఇట్లా చూస్తున్నాము. వానాకాలంకి నష్టపోయినటువంటి రైతులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఎక్కడికెక్కడ రైతులు నిర్వీర్యం అయిపోతున్నారు, కన్నీటి పాలవుతున్నారు. ఈ రాష్ట్రం అంతా అల్లా కొల్లలం అవుతుంది. మరి ఆనాడు కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ల కాలంలో రైతు సంతోషంగా ఉండడం జరిగింది. మరి ప్రతి 6 నెలలకు మరి రైతు బంధు ఇచ్చినటువంటి ధీరుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రైతుల మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి? రైతులంటే గిట్టదా? రైతులంటే మీకేమైనా వ్యతిరేకమా? ఇవాళ పాపం రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వాళ్ళు ఏదో 2 ఎకరాలు 3 ఎకరాల పంట వేసుకొని పండించుకొని స్వయంగా బతికేటువంటి రైతుల కడుపున కొడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. మరి అన్ని అబద్ధాలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చి ఇవాళ ఏ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఇక్కడ రాజకీయం చేయడానికి కోసం రాలేదు, ఆ రైతును ఆదుకోవాలని వచ్చినాం మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. మరి మా కేటీఆర్ గారు కూడా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. త్వరలో కూడా వారిని ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి విషయం కూడా వస్తుంది. కాబట్టి మా కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టు 25 లక్షలు ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ మా చెల్ల వెంకటరామరెడ్డి గారు, విజయుడు గారు కూడా మరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మరి వారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆదుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం.